రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ అనే పేరుతోని మూసీని సుందరీకరణిస్తాము, రీకన్స్ట్రక్షన్ చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరి దీనికి వ్యతిరేకంగా మీరు ఎందుకు పోరాడుతున్నారు? అసలు ఏంటి మీరు ఇలా రావడానికి, బయటికి రావడానికి కారణం ఏంటి? ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున మా యువత అదేవిధంగా సేవ్ మూసీ మూమెంట్‌ని ఉద్యమంని 2024 నుండి మొదలుపెట్టినాం. అయితే ఈ రివర్ ఫ్రంట్ ఏదైతే చేస్తా అంటుండో రేవంత్ రెడ్డి, ఈ రివర్ ఫ్రంట్ వల్ల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోకండి మీరు. ఏదైనా ఉంటే ఆర్‌టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు మీకు మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు కరెక్ట్ చేస్తా అంటుంది ఇవ్వండి ఇన్ఫర్మేషన్. ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి ప్రజలకు. ప్రజల జీవితాలతో చెలగటం ఆడుకోకండి మీరు. ఏదైతే ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని రివర్ ఫ్రంట్ని మొత్తం భ్రష్టు పట్టిస్తుంది. ఇప్పుడు నీళ్ళు కాంక్రీట్ ఉంది. ఆ కాంక్రీట్ వల్ల అసలు ఆ కాంక్రీట్ వేస్తే నీళ్ళు ఇంకా లోపల అసలు ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేని విధంగా రేపు పొద్దున మళ్ళీ హైదరాబాద్ సిటీకి ఎక్కడనో ఉండే చెరువుల నుండి నీళ్ళ ట్యాంకర్లు తీసుకొని రావాల్సిన పరిస్థితి తీసుకురాకండి మీరు. అది తీసుకొని వస్తే ఆ పరిస్థితి మళ్ళీ మా ప్రజలకు మళ్ళీ ప్రజల బతుకులతో చెలగటం ఆడుకోకండి మీరు. అసలు ఆ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఇప్పటికే ఉన్న వ్యర్థాలన్నీ క్లీన్ చేయకుండా మీరు ఆ ఉన్న వాటర్ మంచిగా ఇప్పుడే ఎంతో కొంత బెటర్ ఉందనుకుంటే కూడా ఇప్పుడే ఎంతో పొల్యూట్ అయిపోయింది. అసలు 1990 వరకు ప్రజలు మూసీ నదిలో ఉండే నీళ్లను ప్రజలు తాగేవారు. అయితే ఆ తాగే వాటర్ని మీరు మొత్తము మీ చేతగాని తనం వల్ల ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో నాటకాలు ఆడి మొత్తం ఆ నీళ్లు ఉన్న తాగే నీళ్ళని మొత్తం కాలుష్యం చేసి పడేసిండ్రు. మీకు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతామంటే యువత తరపున సేవ్ మూసీ మూమెంట్ తరపున మా యువత వాలంటీర్స్ అందరం కలిసి భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలందరి తరపున తెలియజేస్తున్నాం. అంటే ఒకవేళ మూసీ సుందరీకరణ చేపట్టినట్టయితే గనక అవి తాగే వాటరే అవుతాయి కదా, నీరు మంచిగా స్వచ్ఛంగా మారుతుంది కదా, మీరు ఎందుకు ఆపుతున్నారు? మేము ఎందుకు ఆపుతున్నాం అంటే ఇప్పుడు తాగే వాటర్ కాదు, అసలు ఇప్పుడే ఎంతో పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు తాగే వాటర్ అని ఓకే, తాగే వాటర్ అంటున్నారు కానీ మీరు తాగే వాటర్ చేయట్లే. అందులో ఇప్పుడు కాంక్రీట్ సిమెంట్ అవన్నీ తెచ్చి వేస్తే ఇప్పుడు మొత్తం ఇప్పుడు నీళ్ళు ఇంకవు. ఇప్పుడు వాళ్ళు సబర్మతి ప్రాజెక్ట్ రివర్ ఫ్రంట్ అక్కడ కట్టిన అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అదేవిధంగా మీరు కూడా ఇక్కడ కూడా అదే డీటెయిల్ ప్రాజెక్ట్ చేస్తామని హెచ్చరిస్తున్న ప్రజలకు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు ఎక్కడ పోవాలి, వాళ్ళ బతుకులు ఎక్కడ పోవాలి, వాళ్ళు ఎక్కడ బతకాలి? కావాలంటే మీ కొడంగల్ వచ్చి బతకాలా, మీ కొండలరెడ్డి మీ గ్రామంలో వచ్చి బతకాలరా? ప్రజలందరూ ఎక్కడ బతకాలి? అసలు మీరు ఇంతవరకు అది చేస్తాం ఇది చేస్తామని ప్రాజెక్ట్తో ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రజా జీవితాలతో చెలగాటం ఆడుకుంటా కరప్షన్ చేసుకుంటా మొత్తం రాష్ట్రాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించిన మొత్తము. మీకు కరప్షన్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు ఒక్కడికి కూడా ప్రజలను మంచి బాగు చేద్దామని ప్రజల బతుకులు మారుద్దామని రాలేరు. మీరు ఈ దేశంలో కరప్షన్ చేసి డబ్బు నొక్క తిందామని తప్ప ఏం లేదు. మీ బతుకు ఇంతే. అసలు ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? రేవంత్ రెడ్డి గారు చెప్పిన మూసీ సుందరీకరణ గురించి ఏం కోరుకుంటున్నారు? సో మూసి సుందరీకరణ ఏదైతే ఉందో మీరు సుందరీకరణ చేస్తా అంటున్నారు ఓకే. ప్రజల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేసుకొని వాళ్ళతో చర్చించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇట్లా చేద్దామంటున్నామని డీటెయిల్గా చెప్పండి. ఏదో ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని వచ్చి చేసి మళ్ళీ వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఎక్కడ ఆగం కావాలి? వాళ్ళకు ఒక బతుకు దారి చూపెట్టి మేము అది చేస్తాం ఇట్లా చేస్తామని చూపెట్టి వాళ్ళతో మంచి మాట్లాడి చర్చించి చేయండి ఏదైనా చేస్తుంటే కూడా. అంతేగాని మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము కూడా ప్రజల తరపున మేము కొట్లాడతాం పోరాడతాం. సేవ్ మూసీ తరపున మేము మా వాలంటీర్స్ అందరం వచ్చి కొట్లాడతామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మంచి పనులు చేస్తాం, తెలంగాణని డెవలప్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ, మూసీ రివర్ ఫ్రంట్ అనేసి కొత్త ప్రోగ్రామ్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. మరి దీని మీద మీరు అయితే సేవ్ మూసీ అనేసి అయితే చేయడం జరుగుతుంది. అసలు ఏంటి సేవ్ మూసీ అనేది ఒక్కసారి చెప్పండి. సేవ్ మూసీ అనేది రివర్ని కాపాడుకోవాలి, రివర్ దగ్గర ఉన్న ప్రజల్ని కాపాడాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఆ నినాదం యొక్క ఒక ముఖ్య ఉద్దేశం అదే. సో ఎందుకు ఈ నినాదం? ఆయన కూడా సేవ్ మూసీ అంటున్నాడు, నేను కూడా సేవ్ మూసీ అంటున్నా అంటే ఆయన ప్రాజెక్ట్ ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అది ఒక మోడలే కాదు, దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సబర్మతి ఒక ఉదాహరణ. ఆయన ఏదైతే చెప్తున్నారో అదే ఒక ఫెయిల్యూర్ మోడల్. వరల్డ్లోనే చాలా మోస్ట్ పొల్యూటెడ్ రివర్లో సాబర్మతి రివర్ ఒకటి. దానికైన ఖర్చు, దానికి చెప్పినవేవో మన సీఎం కూడా అదే చెప్తున్నాడు. రివర్ అనేది కాంక్రిటైజ్ చేయడం వల్ల లేకపోతే బ్యూటిఫై చేయడం వల్ల దాంట్లో ఉన్న నీళ్ళు అనేవి ప్యూరిఫై అవ్వవు. ఇది బేసిక్ కామన్ సెన్స్. ఒక నాలా క్రియేట్ చేయడం వల్ల, అంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ క్రియేట్ చేసి
నువ్వు ఏదైతే మురికి దాంట్లోకి వస్తుందో అంటే ఫార్మసిటికల్ కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ కావచ్చు, సీవేజ్ వేస్ట్ కావచ్చు, ఇతర వేస్ట్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో అవి ఆపకుండా నువ్వు ఏం చేసినా రివర్ పొల్యూటే అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఆల్రెడీ రివర్ చాలా పొల్యూట్ అయిపోయింది. మన ఉండాల్సిన చేపలు మనకి లేవు, మనకు పెరగాల్సిన చెట్లు చుట్టుపక్కల పెరగట్లేదు. రివర్ ఆల్మోస్ట్ ఒక చచ్చిపోయే పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈయన ఏదైతే చేస్తాడో దానివల్ల రివర్ మొత్తం చచ్చిపోతుంది. రివర్ అనేది సోర్స్ ఆఫ్ లైఫ్ కదా, రివర్ వాటర్ అనేది సోర్స్ ఆఫ్ లైఫ్, రైట్? సో ఈ రివర్ని చంపేస్తే మన తెలంగాణ ప్రజలకు వాటర్ లేకుండా పోతుంది. ఈ రివర్ని ఇక్కడ కట్టడి ఏదైతే చేస్తారో దానివల్ల రివర్ చచ్చిపోవడం వల్ల మనకు వచ్చే వాటర్ కూడా రావు. సో దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ వాంట్ టు ఫైట్ ఫర్ రివర్ అండ్ ఆల్సో పీపుల్. ఈ ప్రజలు ఉండడం వల్లనే రివర్ అంతో కొంత బతికి ఉంది. ఈ ప్రజలు లేకపోతే ఎప్పుడో అన్నీ కబ్జా చేసేసి ఇంకా వేస్టేజ్ దాంట్లో పంపడమే తప్ప ఈ ప్రజలకు హక్కు ఉంది ఆ రివర్ పైన. ఎప్పటి నుంచో వచ్చిన హక్కు అది. వాళ్ళకి వాటిని యూజ్ చేసుకునే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది అక్కడ. వాళ్ళ బతుకులు ఒకవేళ మీరు మార్చాలి అనుకుంటే ఏం చేయాలి? వాళ్ళ లైఫ్ని బాగు చేయాలి అనుకుంటే అక్కడ ఆ రివర్ని మొత్తం క్లీన్ చేయడము, ఆ వాళ్ళకి సంబంధించిన ఇల్లులని హైజీనిక్గా మార్చడము, వాళ్ళ పిల్లలకి సంబంధించి స్కూల్స్ కట్టించడము, అక్కడ ఒక ప్లేస్ని ఒక సస్టైనబుల్ లివింగ్ స్టైల్ని క్రియేట్ చేయాలి. కానీ నువ్వు వాళ్ళనే వికెట్ చేస్తా అంటే అది ఎంతవరకు కదా? మరి వెకేట్ చేసి రివర్ని రివర్ లాగా వదిలేస్తున్నావా? ఇప్పుడు రివర్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది, రైట్? నువ్వు ఇట్లా స్ట్రేట్గా ఫ్లో చేస్తున్నావు, రైట్? స్లోగా ఫ్లో చేయడం దాన్ని ర్యాపిడ్, అది వేగంగా వచ్చేది ఇంకా వేగంగా తయారవుతుంది, రైట్? సో దానివల్ల ఏమవుతుంది, రివర్ అంటే అక్కడున్న చిన్న క్రీచర్స్తో పాటు అక్కడున్న బండరాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ లైఫ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్క స్పీషీస్ ఇంపార్టెంట్, దాంతోపాటు అక్కడున్న ప్రజలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు హక్కు ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచో దాని మీద ఆధారపడి ఉన్నారు. ఆ హక్కుని మనము ఇట్స్ దర్ రైట్, ఆ రైట్ని మనం కాపాడేటట్టు గవర్నమెంట్ పనిచేయాలి, కానీ వాళ్ళ హక్కుని దోచుకునేలాగా మాత్రం పని చేయకూడదు. సో దట్స్ హోల్ పాయింట్ ఆఫ్ సేవ్ మూసీ అండ్ పీపుల్ ఆఫ్ మూసీ. ఇప్పుడు కనుక డెవలప్మెంట్ చేసినట్టయితే కనుక అక్కడ ఉండే వారికి కావచ్చు, లేదు అని అంటే ఇతర వాళ్ళకి కావచ్చు, పని సోర్స్ అనేది ఒకటి దొరుకుతుంది కదా వర్క్ చేసుకోవడానికి అనేసి చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి ఏమంటారు? అక్కడ ఉన్న వాళ్ళకి పని దొరుకుతుంది అనేది ఏదైతే ఉందో ఇట్స్ ఎ వెరీ వెరీ ఫాల్స్ థింగ్ అనమాట. ఇదంతా మ్యానిపులేటింగ్. ఇప్పుడు అక్కడున్న ప్రజల్ని ఎక్కడికి పంపిస్తున్నావు, ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నావు? అక్కడున్న ప్రజలకు వాళ్ళు పెట్టిన పీపీటీలో కూడా నువ్వు ఫ్యాన్సీ ఏవైతే హోటల్స్ ఉన్నాయో, ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో ఏవైతే ఉన్నాయో, నైట్ ఎకానమీ పేరుతోటి ఏదైతే నువ్వు క్రియేట్ చేస్తున్నావో దాంట్లో నిజంగానే ప్రజలకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, రైట్? డిగ్నిటీ ఆఫ్ లేబర్, వాళ్ళని ఎలాంటి ఉద్యోగాలు నువ్వు వాళ్ళకి క్రియేట్ చేస్తున్నావు, వాళ్ళ చదువులేంటి, వాళ్ళు చేసే పని ఏంటి? అంతేకాకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఒక పని చేసుకుంటున్నారు కదా, వాళ్ళని నువ్వు ఊరవతల్లో ఎక్కడనో షిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా ఆ పని మళ్ళీ ఎట్లా రీగెయిన్ చేసుకోగలుగుతారు? వాళ్ళ పిల్లల స్కూల్లో పరిస్థితులు ఏంటి? వాళ్ళ ఇల్లు రీబిల్డ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇవన్నీ లెక్కలోకి రావాలి కదా. వాళ్ళకి అసలు ఎలాంటి స్థలాలు నువ్వు ఇస్తున్నావు? ఇప్పుడు వరకు ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ఈ ప్రజలని డెవలప్మెంట్ పేరుతోటి ఈ ప్రజల బతుకులు మంచిగా చేరుస్తాము అని వాళ్ళకి ఏ అయితే ఇల్లులు ఇచ్చినాయో అవి వెళ్ళి చూద్దాం పదండి. వాటర్ ఉండవు, వాళ్ళకి స్కూల్స్ ఉండవు, బస్సులు సరిగా రావు, ఎక్కడో అవుట్స్కట్స్లో వాడేస్తారు, వాళ్ళకి పట్టించుకునే వాడే ఉండడు. అక్కడ నుంచి ఎక్కడెక్కడికో రావాలి వాళ్ళు. వేర్ ఇస్ ద సొల్యూషన్? వేర్ ఇస్ ద అకౌంటబిలిటీ? అసలు అకౌంటబిలిటీ ఎక్కడుంది? నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి ఏడో అంటావు అంటే 2 డబుల్ రూమ్ ఫ్లాట్ నువ్వు ఆశ చూపించి బేసిక్ వాళ్ళకి ఏదైతే కావాలో అన్నీ తీసేసుకుంటావా? ఆ బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు. మొన్న కామారెడ్డి వరదలు వచ్చినప్పుడు మేము చూసినాం, అవుట్స్కట్లో వాళ్ళు కట్టిన బిల్డింగ్లో వాటర్ వచ్చేసినాయి, వరదలు వచ్చేసినాయి. సో ఇలాంటి వచ్చినప్పుడైనా నువ్వు చూస్తావా వాళ్ళనంటే చూడవు కదా. ఇదంతా మ్యానిపులేటివ్ స్టోరీ టెల్లింగ్. యా, ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ సేవ్ మూసీ అనే నినాదంతో మీరు ఏం కోరుకుంటున్నారు? స్టాప్ కిల్లింగ్ రివర్ని చంపే ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో దీన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. పీపుల్ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో పీపుల్ డిమాండ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అండ్ ప్రజల్లోకి రావాలి. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డిపిఆర్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేయాలి. చేసిన తర్వాతనే
పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలాలి. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. మీరు ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి. అండ్ దిస్ ప్రాజెక్ట్ షుడ్ నాట్ బి డన్ ఇన్ హైదరాబాద్.